ప్రియమైన దేవుని ఆలోచన కలిగినటువంటి పిల్లలారా, ఈ రాత్రికాల సమయం ముందు దివ్య గ్రంథము నుండి కొన్ని మాటలను మనం పరిశీలించుకున్నామండి. అలాగే మరి చేరువచ్చిన వింటున్న వారికి ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు. గ్రంథం నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం మరొకసారి చదువుకున్నామండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అనగా దేవుడు. వాక్యం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోను, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదికి అడుగు పెట్టినట్టుగా మనము లేఖనంలో దేవుని వాక్యము చూస్తాం. అంటే వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు మళ్ళీ శరీరధారిగా ఆ వాక్యము మళ్ళీ భూమి మీదికి అడుగు పెట్టింది. ప్రియమైన వారగా, కనుక ఈ యొక్క ప్రతి లేఖనము దేవుని దైవావేశం వలన కలిగినటువంటిది. పరిశుద్ధ ఆత్మదేవుడు దైవావేశమును పొందుకొని ఆయన ప్రతి మనిషిలో పరిశుద్ధ ఆత్మతో నింపబడి పలికినటువంటి ప్రతి లేఖనము ఎందుకు మనకు ఏ విధమైన ఈ లేఖనం మనకు ఉపయోగపడుతుంది అంటే, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిలో శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. తప్పు దిద్దేదానికి నీతిలో శిక్ష వేసి మనము ప్రయోజకులను చేసే ఈ యొక్క సత్యవాక్యం. ప్రియమైన వారలా, కనుక ఈ యొక్క లేఖనము ఏదో మనిషి ఇచ్చ నుండి లేక మనిషి హృదయాలోచన నుండి వచ్చినటువంటిది అయితే కాదు. దేవుని వలన, దేవుని ఆ దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము దేవుని నుండి, పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి దేవుని వాక్కు మనకు బయలుపరచబడుతూ ఉన్నది. కనుక ప్రతి లేఖనము మనము బాగు చేయనికి, నీతిలో ఎదుగుటకు, పవిత్రతలో బ్రతుకుటకు, యథార్థంగా బ్రతుకుటకు, ఇవన్నీ కూడా ఈ ప్రతి లేఖనము మనిషిని నీతివంతుడుగా, పరిశుద్ధుడుగా, యథార్థవంతుడుగా ఆయన తల ఎత్తుకొని చూడాలనే తండ్రి కోరికను నెరవేర్చుటకు ఈ లేఖన భాగాలన్నీ మనకు పరిపూర్ణంగా వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడి గ్రంథంలో. కనుక దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము మనము మార్చనికి, దిద్దనికి, తప్పులో ఉంటే తప్పు నుండి బయట వేయనికి, ఏదైనా తప్పు చేస్తే ఖండించనికి, దేవుని వాక్యం ఉపదేశించనికి మనకు ఉపయోగకరములుగా ఈ లేఖన భాగాలు మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా చూడండి, లేఖనం ఇంకా మనకు ఏ విధంగా మనకు మనుషులకు ఏ విధంగా సహాయకరంగా ఉంటున్నాయి. మనము కొన్ని మాటలు మనం దివ్య గ్రంథంలో నుంచి చూస్తాము. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలంట ఎంత పవిత్రములంట. ఒక మట్టి పాత్రలో వెండిని 7 మాటలు కరగబెట్టి, ఊది కరగబెట్టి, వెండి 7 మార్లు కరగబెట్టి తీసినంత పవిత్రములంట దేవుని వాక్యములు. అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె అని లేఖనం మనం చూస్తాము. అంటే ఈ లేఖనం ఏం చేస్తుందంటే మనలోని పాపాలన్నింటినీ కడిగి వేస్తుంది. ఇప్పుడు బంగారాన్ని
ఎన్ని మాటలు అగ్గితో కాలుస్తే ఎన్ని మాటలు కాలుస్తున్నది ఏమవుతుందంటే ఇంకా మెరుగు 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 వస్తుంది. ఎన్ని మాటలు కాల్చివేసిన ఈ బంగారము ఇంకా మెరుస్తూనే ఉంటుంది. అలాగా దేవుని వాక్యము మనలో ఉన్న అపవిత్రతను తీసివేసి మనలను మెరుగుపరుస్తుంది, మనలను నీతిమంతులను చేస్తుంది, యథార్థవంతులను చేస్తుంది, పరిశుద్ధులను చేస్తుంది, తప్పుడు ఆలోచనల నుండి మనల్ని బయట పడగలిగేలా సహాయం చేస్తుంది దేవుని వాక్యము. ప్రియమైన వారి ద్వారా కనుక అట్టి పవిత్రమైనటువంటి దేవుని మాటలే దేవుని వాక్యము, ఆయన వాక్కులే ఈ లేఖనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు కరగబెట్టి పోస్తే వెండి ఇంకా తెల్లగా వస్తుంది, అంత పవిత్రములు అంటూ దేవుడు వ్రాయించినాడు. అంత పవిత్రత మనము ఈ లోక సంబంధంలో లేక ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో ఇంత పవిత్రమైన దేవుడు, ఇంత పరిశుద్ధత కలిగిన దేవుడు మనము చూడగలిగినట్లయితే ఒక క్రీస్తు ప్రభు వారిలోనే ఏ పాపము లేనటువంటి, ఏ పాపాన్ని అడ్డించుకున్నటువంటి ఒక క్రీస్తుని మనము చూడగలము. ప్రియమైన వారు, ఏ దేవతలు అనబడిన వారిలో ఏదో చిన్న కోణంలో చిన్న పొరపాటు ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు, కానీ ఒక క్రీస్తుని తప్పు పట్టేదానికి అవకాశమే లేని అంత పవిత్రుడైన, అంత శక్తిమంతుడు మనము కలిగి ఉన్న దేవుడు, మనకు పరిచయమైన దేవుడు. అలాంటి శక్తి కలిగిన వాడు, అలాంటి పవిత్రత కలిగినటువంటి వాడు, కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు, ఎంత వేడిలో అయినా ఆయన ఉండగలిగినటువంటి వాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోవా మాటలు కేవలము పవిత్రములు. ఆయనలో కల్మషము, చెడ్డవారి పట్ల కూడా ఆయన కనికరము చూపే స్వభావమైనది. కానీ ఎన్నిసార్లు గర్దించినా వినటువంటి వానికి కనికరము చూపలేడు. అదే ప్రభు అంటాడు, నేను ఇంతకుముందు లోకంలో ఉండి మీ దగ్గర ఉండినట్టు నేను ఉండను, రెండవ రాకడగా నేను వచ్చే సమయంలో ఇంతకుముందు మీతో ఉన్నట్లు, ఇంతకుముందు మీతో ఏమంటాము తప్పులు చేస్తున్నా చూసి సహించే ప్రసక్తి ఉండదు. ఈసారి వచ్చేటప్పుడు నేను కఠినంగా ఉంటాను, తీర్పులో చాలా పర్ఫెక్ట్ అయిన తీర్పు ఇస్తాను, మీకు అవకాశం ఇస్తున్నాను మారేదానికి. మనకందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు మారేదానికి. ఇంకా 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 మన బ్రతుకులు మారకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? చివరి తీర్పు చేసి ఆ తీర్పుకు ఫలితము ఆ 2 దారుల్లో ఒక దారికి మనము పంపించగలుగుతూ జరుగుతుంది. ప్రియమైన వారు, కనుక అవకాశం ఇచ్చినప్పుడు మనము సద్వినియోగపరచుకోవాలి. సమయము ఉన్నప్పుడే మనము సద్వినియోగపరచుకోవాలి. యెహోవా వాక్యము ఎల్లవేళలా ఆయన వాక్యము దొరకదు. సమయం ఉన్నంత వరకే, అనగా మన ఊపిరి ఉన్నంత వరకే ఆయన వాక్యం మనకు దొరుకుతుంది. మళ్ళీ తర్వాత మనకు దొరకదు. మళ్ళీ చనిపోయిన తర్వాత అయ్యా నేను మారుతాను, ఏదో ఇక్కడ పరలోకం ఉంది, ఏమంటాము నరకం ఉంది, పరలోకం ఉంది, నేను ఇక్కడ నమ్ముతున్నానంటే కుదరదు. ప్రియమైన దేవుని వాళ్ళు, ఏమి నమ్మినా ఈ దేహంలో ప్రాణం ఉన్నంతసేపే మనము నమ్మేడు పిల్లలంగా ఉండాలి. ప్రాణం పోయిన తర్వాత ఇంకా మనకు అవకాశం లేదు, అన్ని అవకాశాలు చేజారిపోతాయి ప్రాణం ఉన్నంతసేపు. అందుకే చివరి ఊపిరిలోనైనా దేవుడు మారుతాను, ప్రభువా నేను పాపిని, నేను మారుతానయ్యా, నా పాపమును క్షమించయ్యా, ఇక మీదట నేను పాపం చేయక నీ వాక్యంతో బ్రతుకుతానయ్యా, నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, మనిషినే ప్రభువా, అయోగ్యుడనే ప్రభువా, నీతి లేనటువంటి వాడినే ప్రభువా, మట్టి శరీరంతో ధరించినటువంటి వాడినే ప్రభువా, పాప నియమము నాలో ఉన్నది ప్రభువా, అయినప్పటికీ ప్రభువా నీ వాక్యంతో నేను సరిచేయబడడానికి నేను అట్టి ఆశ కలిగి ఉన్నాను, అట్టి ఆలోచన కలిగి ఉన్నానని ప్రభు దగ్గర ఒక్క మాట చెప్తే ప్రియమైన దేవుని వల్ల ఆయన క్షణం అంటే క్షణం లేట్ చేయని గొప్ప దేవుడుగా మనకు కనపడతాడు. ఆ యొక్క కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎడమ పక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ ఉన్నప్పుడు ఏమన్నాడు? అతనికి సమయం లేదు, ఇంచుమించు అయితే 2-3 గంటల్లో చనిపోయే
ఆ యొక్క కుడిపక్క దొంగ ఏమన్నాడు? ఇద్దరు దూషించిన వారే యేసుక్రీస్తు ప్రభు వారిని. కానీ చివరి టైంలో ఒక దొంగకి మార్పు కలిగింది. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించిన వారే అని వ్రాయబడింది గ్రంథంలో. కానీ ఒక దొంగ చివరి టైంలో ఆలోచన చేశాడు, మార్పు కలిగింది. ఈయన ఏ పాపము చూడలేదు, ఈయన తప్పు చేయలేదు, కఠినంగా శిక్షిస్తున్నాడు. సరే, ఈయన శిక్షిస్తున్నందుకు ఏదన్నా అపవిత్రమైన మాట, పొరపాటైనటువంటి మాట ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే, కొట్టి చంపుతూ ఉంటే, శూలాలతో కుచ్చుతూ ఉంటే, తలకు ముళ్ళ కిరీటం పెడుతుంటే, ఆ యొక్క మేకులు కాళ్ళకు చేతులు కొడుతుంటే, కొరడాలతో కొడుతుంటే, ఈయన ఏంది క్షమించండి అంటాడు, నా రాజ్యం అంటాడు, ఏంది ఈయన అని గమనించినాడు ఒక దొంగ. గమనించి ఏమన్నాడు? నా పాపములు క్షమించు అని కూడా అన్నాడా? ఆయనకు సమయం లేదు ఇంకా. అయ్యా, నీ రాజ్యం ఏదో గొప్పదంటున్నావు తండ్రి, నీవైతే మాకైతే శిక్ష ఇది మాకు పడవలసిందే, కానీ నీకు పడకూడదు. కానీ నీకు పడింది. నువ్వు దేవుని కుమారుడు అని నమ్మకం నాకు కలుగుతుంది ప్రభువా. నీ రాజ్యం అంటున్నావు కదా, ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. నా పాపములు క్షమించని కూడా సమయం లేదు అతనికి. కానీ విశ్వసించాడు. నీ రాజ్యము గొప్పదని గుర్తుపట్టగలిగినాడు. నీ రాజ్యంలో గుర్తు చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పారదైసులో ఉంటావని చెప్పినాడు. అప్పుడు మీరు చనిపోతారు. ఇంకా ఒక దొంగకైతే రక్షణ లేదు, ఒక దొంగకి చివరి ఊపిరిపోతున్న సమయంలో రక్షణ పొందుతున్నాడు. చిన్న మాట, సూక్ష్మంలో మోక్షం అనే చిన్న మాటతో ఆయన మోక్షానికి చేరినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలలో ఉన్నందుకు మనము సంతోషపడుతూ, ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన కట్టడల ప్రకారము, విధుల ప్రకారము, శాసనాల ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారం మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకుటలో మనము ముందడుగు వేయాలి. మొదటిగా ఆయన నీతిని వెతకమంటున్నాడు. నా రాజ్యము, నా నీతిని వెతుకు అంటున్న దేవుని ఆలోచనను మనము గుర్తించగలగాలి. ప్రియమైన వాళ్ళ ఆయన పక్షులను పోలుస్తూ, అవి విత్తవుకోయో, అవి వాటిని నేను పోషిస్తున్నాను, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఇదో ఈ మాట చెప్తున్నాను, ఈ మాట ప్రకారం ఉండండి. మీకు కావలసిన మీకు అక్కరలేవో మీ అక్కరలన్నీ ఎరిగినటువంటి వాడను, మీకు ఏది అక్కర ఉందో ఆ అక్కరకు మించి ఇవ్వగలిగిన సమర్థుడను నేను, నమ్మండి నమ్మండి అని ప్రభు చెప్పినాడు. నమ్మితే నా మహిమ చూస్తావు అన్నాడు. శిలవలోదంగా నమ్మాడు, ఆయన మహిమ చూస్తూ ఉంటాడు. పరదేశంలో లక్షణంగా ప్రభు దగ్గర ఉండగలుగుతూ ఉంటాడు. కనుక ప్రియమైన వారి నమ్మాలి మనిషి. నమ్మితే మనకు పోయేదేముంది? సరే, ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థమంతుడు అందరూ నమ్ముతున్నారు. ఆయన 2000 సంవత్సరాల కిందట వచ్చాడు, రుజువు చేశాడు అని చరిత్రలు చెప్తున్నాయి. నమ్మితే ఏముంది, ఒక పరి నమ్ముదాం, పాపాలు ఒప్పుకుందాం అని ఆలోచన వచ్చిన వాడు ధన్యుడు. ప్రియమైన వారు అని ఆలోచన వచ్చిన వారు ధన్యురాలు. అట్టి ఆలోచన, అట్టి మార్పు కలగనికే ఈ గొప్ప గ్రంథంలో ఈ ప్రవక్తలైతేమి, భక్తురాలైతేనేమి చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి మాదికమైన జీవితము, తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసము అన్నీ కూడా మనము నిత్యత్వం వైపుకు నడిపించుటకే కృప చూపుతూ ఉన్నాయి. ప్రియమైన వారు చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 128వ వచనం చదువుకున్నామండి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ఆయన ఉపదేశములన్నీ అంట ఏమై ఉన్నాయంట? యథార్థములు. ఆయన ఉపదేశములు దేవుని నోట నుండి జాలువారినటువంటి ఆ ముత్యము లాంటి మాటలు యథార్థములు, నీతి గలవి, యథార్థవంతమైనటివి, పవిత్రమైనటువంటివి. చాలా పవిత్రుడు మన ప్రభువు. కనుక నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను కనుగొంచున్నాను,
నీకు అబద్ధముల మార్గములన్నీ నీకు అసహ్యములు తండ్రి అంటూ ఇక్కడ భక్తుడు బయలుపరుస్తున్నాడు. కనుక ఆయన ఉపదేశాలు, ఆయన మార్గాలు, ఆయన తిన్నని మార్గాలన్నీ కూడా మనకు మేలు చేసేటి క్రియలుగా ఉంటూ ఉన్నాయి ప్రియమైన వారుగా. యోహాను సువార్త 10:35 మాట మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాము. లేఖనము నిరర్థకము కానేరదు కదా, లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చును వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా. దేవుడు చూడండి, లేఖనము నిరర్థకము కానేరదు. చూడండి, లేఖనం అంట ఎప్పటికీ నిరర్థకం కానేరదు. భూమి ఆకాశమైనా గతించిపోతాయి, లయమైపోతాయి, కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట ఎప్పటికీ అది నిరర్థకం కానేరదు. అది దేవుని ఆ శక్తి, ఆ మాటకు ఉన్నటువంటి ఆ బలము, అంత శక్తి కలిగినటువంటి వాక్కులు ఆయన మాట్లాడడం మనము జీవ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యము ఎవరికి వస్తుందో, దేవుని వాక్యముతో ఎవరు సరిచేయబడుతూ వస్తారో, ప్రతిరోజు వాక్యంతో ఇదో ఈ పొరపాటు నుండి నేను బయటపడగలుగుతున్నాను, ఈ పొరపాటు నుండి నేను బయటపడగలుగుతున్నాను, ఎవరు మార్పు చెంది బ్రతుకుతారో వారికి దేవుని వారు దైవ పిల్లలు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఒకప్పుడు నా జీవితంలో కూడా ఏమవుతూ వచ్చిందంటే వాక్యంతో మార్పు కలుగుతూ వచ్చింది. లోకంలో కలిసిపోయి యొక్క లోకాశ, జీవకుడంబము, నేత్రాశ, శరీరాశ వీటితో కాలం గడుపుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వాక్యము హృదయంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం ద్వారా, పాప క్షమాపణ ద్వారా, మారు మనసు ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వచ్చాడో ఒకటొకటి విడిచిపెడుతూ రావాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాం. ఇది దేనితో ఆ యొక్క కృప సాధ్యమైందంటే దేవుని వాక్యముతో అది సాధ్యమైంది. ఇంకా ఏ మనుషుడిని మార్చలేడు, ఏ మనుషుడు మార్చలేడు. కేవలము దేవుని వాక్యమే మారుస్తుంది. మనుషుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యము మారుస్తుంది, కానీ మనిషి మాత్రం ఒక మనిషిని మార్చలేడు. దేవుని వాక్యము మార్చగలిగిన శక్తి దేవుని మాటకు ఉంది. ప్రియమైన దేవుని వారు, ఒకప్పుడు జీవితంలో మటక ఇంకా చాలా వ్యసనాలతో కూడినటువంటి బానిసైపోయి ఉన్నటువంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఒకటొకటి ఎవరు, ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, పరిశుద్ధులు లేడు ఒక్కడు లేడు, క్రీస్తు ప్రభువారు తప్పితే పరిపూర్ణ మానవుడు లేడు, ఒక్కడు లేడు, క్రీస్తు ప్రభువారు తప్పితే. కనుక బాప్తిసం తీసుకుంటానే లేక రక్షణలోకి వస్తానే ఇంకా నేను పూర్తిగా మారిపోయి పరిశుద్ధమైనని అనుకోవాల్సిన అవసరత లేదు. ప్రతిరోజు ప్రతి మనిషి, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని శిష్యుడు అందరూ కూడా ప్రతిరోజు వాక్యంతో మనలోని మలినాలను, మనలోని పాపపు స్వభావపు ఆ యొక్క ఆలోచనలను వాక్యంతో సరిచేయబడుతూ ఒకే పని పరిశుద్ధుడు ఎవరు కాలేరు. చివరి ఊపిరిపోయేలోపు పరిశుద్ధము దేవుడు తీరుస్తాడు ఆ తీర్పు. అపోస్తలుడైన పౌలు గారు ఒకే పని పరిశుద్ధుడు కాలేదు, లేక యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు ఒకే పని పూర్తి పరిపూర్ణతలోకి రాలేదు. ఎన్నోసార్లు ప్రతి శిష్యుడు పొరపాటులో నుంచి పూర్తిగా దేవునిలోకి రాగలుగుతూ వచ్చినారు. పొరపాటు నుంచి వదులుతూ ఎన్నో విషయాలు, వాళ్ళకు ఎన్నో సంఘటనలు ప్రభువుని అడిగేవారు. అర్థం కాక పరిపూర్ణతలోకి రావాలంటే చాలా టైం పట్టింది. ఒక్క పరే బాప్తిసం తీసుకుంటానే లేక మారు మనసు కలుగుతానే ఇంకా నేను పూర్తి పరిపూర్ణుని, లేక ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్న నేను పూర్తి పరిపూర్ణుని, నేను ఇంకా దేవునిలో కరెక్ట్గా ఉన్నానని ఏ మనిషి, ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎవరు చెప్పలేరు.
మనిషి బ్రతుకు ఒక క్షణంలో పాపంలోకి వెళ్ళిపోతుంది. ఒకే ఒక క్షణం. ఎంత మంచివాడు, ఎంత గొప్ప సేవకునైనా ఒక ఒక 1000 రూపాయలు అడిగి చూడడం అనే బుద్ధి అప్పుడే తెలిసిపోతుంది. 1000 రూపాయలు ఏ సేవకుడు ఎవరో అడగండి. క్రీస్తు మనసు ఎవరికీ లేదు, కానీ రావాలి ప్రేమైన వాళ్ళు. అది ఎలా సాధ్యమంటే దేవుని వాక్యంతోనే సాధ్యము. కనుక మార్పు కలుగుతూ ప్రతిరోజు వాక్యంతో మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, ఈ చీకటి కోణాన్ని తీసివేసుకుంటూ వెళ్తూ ఉండాలి. చిన్నవి కోపం పడుతూ ఉంటాం, అన్నీ కలిగి ఉంటాం, ప్రార్థనకు వెళ్తాం, ఒక్కొక్కరి కుటుంబాన్ని బట్టి చిన్న పొరపాటు మాట మాట్లాడతాం, లేక దారి మీద వెళ్తున్నారు బట్టి ఒక ఆలోచనతో తప్పుడుగా ఆలోచన చేస్తాం. ఇవన్నిటిని కూడా బయటపడాలంటే దేవుని వాక్యం ఒకే పరిపూర్ణత రాదు అని మనకు బైబిలే తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులే మనకు అందుకు నిదర్శనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులను ఎంతలా వారిని ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కినట్టుగా ఎంతలా మారుస్తూ వచ్చినాడంటే చివరికల్లా వాళ్ళు ఏం చేసినారంటే క్రీస్తు కోసం హతసాక్షులయ్యేంతలా ఆయన ఆ శిల్పాలను అలా చెక్కాడు. 12 శిల్పాలు హతసాక్షులయ్యేంత వరకు చెక్కాడు. కానీ ఒకనొక సమయము నీ పని నేను చేస్తాము ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నామంటే నువ్వు నన్ను ప్రేమిస్తావా? కోడి కూయక ముందు 3 మాటలు నన్ను ఎరగనని చెప్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అలాగా ప్రతి శిష్యుడు కూడా దేవుని దగ్గర పూర్తి పరిపక్వతలోకి పరిపూర్ణ మానవులుగా ఉండలేకపోయినారు. కానీ చివరికి మటుకు ఉండగలుగుతూ వచ్చినారు. దేవుని కోసం హతసాక్షులైనారు. ఒకేసారి పర్ఫెక్ట్గా మారాలంటే మారలేరు ఏ మనిషి. అది చెప్తున్నటువంటి ఆలోచన ప్రియమైన వాళ్ళ. ప్రతిరోజు మన బ్రతుకు మన ఆలోచన. ఎందుకంటే ఈ అపవాదిగాడు వాడు పనికిమాలలో జోలికి పోడు. అపవాదిగాడు ఆల్రెడీ పనికిమాలలో నా బిడ్డలే, వాళ్ళు నా ఆలోచనలో మునిగి తేలాడుతున్నారు, ఇంకా వారి జోలికి వెళ్ళాల్సిన పని లేదని వాడు నీతిమంతుల మీదనే పట్టుకుంటూ ఉంటాడు. అంటే మార్పు చెందినటువంటి బిడ్డల మీదే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడని ప్రయోగాలు చేస్తుంటాడు. లోకంతో ఏ మనిషి చేత దొరికించుకుంటాడా అని వాడు ప్రయోగాలు చేస్తుంటాడు. కనుక మనము ప్రతిరోజు వాక్యంతో సరిచేయబడుతూ ఉండాలి. వాక్యంతో ఏ చిన్న పొరపాటు ఆలోచన వచ్చినా వాక్యంతో సరిచేయబడాలి. చిన్న తప్పుడు మాట మాట్లాడిన వాక్యంతో ప్రభా, మట్టి శరీరమే ప్రభా, పాప నియమం ఉంది ప్రభా, చెడ్డ తలంపులు ఉన్నాయి ప్రభా, నీ వాక్యంతో అలాంటి ఆలోచనలు తీసివేయి ప్రభా, ఆ శక్తి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడని. నేను పరిపూర్ణ మానవునని చెప్పగలిగిన వాడు ఎవడనూ లేడు ప్రియమైన వాడు. కనుక ప్రతి ఒక్కరము నీతిమంతుడు లేడు. కాబట్టి నీతిమంతులు మనం ఊపిరిపోయేలోపు అవ్వాలి. ఒకప్పుడు జీవితంలో చాలా ఈ సినిమాలు కానీ సీరియల్ కానీ చాలా విషయాలు సుమారు చాలా విషయాలలో మార్పు కలుగుతూ వచ్చింది. నా విషయంలో చాలా విషయాలు. ఇప్పుడు కనీసం ఒక సినిమా చూడాలన్నా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు అవి? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇంట్లో టీవీ ఉన్నా కూడా 3 సంవత్సరాల నుంచి టీవీ రీఛార్జ్ చేయలేదు, అవసరం లేదనిపించేసి సీరియల్ బంధు, సినిమాలు బంధు, ఏం లేదు దాంట్లో. దాని బదులు ఏదైనా వాక్యం విన్నా, ఏదైనా వాక్యం చూసినా, ఏదైనా పాటలు పాడినా, ప్రభు ఆలోచన వెతికినా, ప్రభు రాజ్యం వెతికినా మేలు. కానీ ఈ వీటిల్లో ఏం ప్రయోజనం లేదని తెలుసుకున్నాం. కనుక ఆయనను నమ్మితే ఆయన మహిమ చూస్తామన్నటువంటి మాట మనకు దేవుడు ప్రతి మనిషికి ప్రత్యక్షత పరుస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక లేఖనము ఎప్పటికీ నిరర్థకం కానేరదు. ఎవరికైతే వాక్యం వచ్చిన వాళ్ళు దైవ పిల్లలు అని, దేవుని కుమారులని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని పిల్లల. చివరి మాటగా చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1
మొదటి అధ్యాయం 25వ వచనం చివరి వచనం చదువుకుందామండి. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రతి మనిషికి ప్రకటింపబడినటువంటి సువార్త ఏంటంట ప్రియమైన వారులారా? దేవుని వాక్యమే, దేవుని వాక్యే. ప్రతి మనిషికి ప్రకటింపబడిన సువార్త దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని నోటి నుండి జాలువారినటువంటి ముత్యము లాంటి ఆ మాటలు ప్రియమైన వారు. అవి వేరుకోవాలి మనం. ఆ ముత్యము లాంటి మాటలు వేరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన భార్య అనే సంఘం అనే భార్యను ఎత్తులాడుతున్నాడు. ముత్యము లాంటి భార్యను ఎత్తులాడుతున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. సంఘాన్ని తన భార్యగా వర్ణిస్తూ ముత్యము లాంటి భార్య కావాలి ఆయనకు. ఎందుకు ముత్యం లాంటి భార్య కావాలంటే తండ్రి ఎదుట తల ఎత్తుకొని నడిచే బిడ్డలు కావాలి. ఏ లోపము ఒకడు ఏదెత్తి చూపే పరిస్థితిలో నా పిల్లలు ఉండకూడదు, అనగా నా భార్య ఉండకూడదు, అనగా నా సంఘం ఉండకూడదు. నా సార్వత్రిక సంఘం అనేది తండ్రి ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలి, తల ఎత్తుకొని ఆ యొక్క నిత్యత్వంలో ఉండాలి అనేది క్రీస్తు ఆలోచన. అలాంటి ముత్యము లాంటి సంఘము దేవునికి యేసయ్యకు కావాలి. అలాంటి సంఘము ఎవరివ్వాలి? మనమే ఇవ్వాలి. ఆయన శిష్యత్వంలోకి వెళ్ళాలి, ఆయన శిష్యులుగా మారాలి. ఒకప్పుడు శిష్యులు పూర్తి పరిపక్వతలోకి లేనప్పటికీ చివరికి ఏమయ్యారంటే హతసాక్షులయ్యారు, క్రీస్తు కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాంటి శిష్యులు కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ధన్యత దేవుడు ఎవరి హృదయాలను తెరిస్తే వారు అట్టి దేవుని శిష్యులు అయిపోతారు. అట్టి పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తిని ప్రతి హృదయంలోనికి వచ్చి ప్రతి బిడ్డను, ప్రతి హృదయాన్ని ఆ హృదయమైన తలుపులు తెరుచును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోచనకై తెచ్చిన ప్రార్థన మహాపరిశుద్ధుడైన స్తోత్రం. కృపగల తండ్రి స్తోత్రం.